ఏంటండి మళ్ళీ ఈ ధర్నాలు ఏంది రాస్తారోకలు దందాలు ఏం లేదండి. కేటీఆర్ గారు ఏదైతే మహిళల మీద అనుకోకుండా చేసిన మాటకు ఈ రోజు మహిళా కమిషన్ తెలిసిన దానికి ఓన్లీ కేటీఆర్ గారికి మా తెలంగాణ మా బీఆర్ఎస్ నాయకురాళ్ళము మద్దతుకు వచ్చినాము. ఓన్లీ మద్దతుకు వచ్చిన వాళ్ళము మమ్మల్ని రానియకుండా గేటు బయట ఉంచి కాంగ్రెస్ కార్యకర్తలను లోపలికి అనుమతించారు. వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, వాళ్ళకు లోపలికి కనిపించారు. మా నాయకురాలు అందరూ కూడా బయట సైలెన్స్ గానే ఉన్నారు, మమ్మల్ని అనుమతించలేదు. వాళ్ళు బ్లేడ్లు పెట్టుకొని మారణాయుధాలు పెట్టుకొని ఏదైతే రేవంత్ రెడ్డి మహిళా కార్యకర్తలను పంపించిండ్రో ఇది నిజంగా సిగ్గు చెట్టు సిగ్గు ఈ రోజు ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఇలా రేవంత్ రెడ్డి. వెంటనే క్షమాపణ చెప్పాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పటిదాకా సైలెన్స్ ఉన్నాము, ప్రతి ఒక్క మా నాయకురాలు కూడా సైలెన్స్ గానే ఉన్నాం, గేట్ బయటనే ఉన్నాం. కానీ ఆ కార్యకర్తలు మారణాయుధాలు పెట్టుకొచ్చిన ఎట్లా ఎలిగేషన్ అందరు మీడియా సాక్షిగా బయట పడతాయి. ఇప్పుడు అందరు మీడియాలు చేసిండ్రు, మేము చూసినాం, మేము కళ్ళ నిండా చూసినాం. తీసుకొని వచ్చింది బ్లేడ్లు పెట్టుకొని వచ్చిండ్రు. బ్లేడ్లు పెట్టుకొని వచ్చినా కానీ మీరు ఎందుకు వచ్చిండ్రు అంటే మా మీదకి దాడికి వచ్చిండ్రు. మాకు కూడా దెబ్బలు తాకినాయి, మా ఏలుగు కూడా గోర్లు పోయినాయి, అక్కడ గొడవైంది, కాళ్ళ దగ్గర గొడవైంది. ఇది దేనికి అవసరం? కేటీఆర్ గారు ఏదైతే 8 నెలల నుంచి లేని ఈ మహిళా కమిషన్ ఈ రోజు నోరెందుకు ధరుస్తుంది? బాలికల మీద అత్యాచారాలు అవుతున్నాయి, మహిళల మీద అగాత్యాలు అవుతున్నాయి, 280కి పైగా అత్యాచారాలు జరుగుతాయి, నోరు మూసుకున్నాయి. మహిళా కమిషన్ అనుకోకుండా జరిగి దానికి అంతే ఉందా క్షమాపణ చెప్పారు కేటీఆర్ గారు. అయినా పిలిస్తే అంతే ఉందాగా వచ్చిండ్రు. కేవలం కేటీఆర్ గారికి మద్దతుగా వచ్చినాం మా నాయకులందరం. వాళ్ళు ఏమంటారు, మూకుమ్మడిగా మీరు కాంగ్రెస్ కార్యకర్తల మీద పడ్డారు, వాళ్ళ మీద అసలు దాడికి గుడి చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అసలు ఇక్కడ ఎందుకు వచ్చిర్రు? కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం పని ఇక్కడ? మా కేటీఆర్ గారిని పిలిచి రావడం మేము మద్దతుకు వచ్చినాం. ఈ రోజు మా నాయకురాలు మద్దతుకు వచ్చినాం. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇక్కడ ఏం పని? కేటీఆర్ గారికి వచ్చినట్టు మేము మద్దతుకు వచ్చినాం. వాళ్ళు బ్లేడ్లు పట్టుకొని రావాల్సిన అవసరం ఏముంది? ఇది ఖచ్చితంగా పోలీసులు ఇదంతా చోద్యం చూసుకుంటూ వాళ్ళకు వత్తాసు వలుకుంటూ వాళ్ళకు మొత్తం ఇట్లా ఒక వింత సినిమా చూసినట్టు చూసుకుంటున్న ఈ పోలీస్ దౌర్జన్యం కూడా నశించాలి. పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇక్కడ.